సాక్షాత్తు లక్ష్మీదేవి చారుమతి కలలో కనిపించి వ్రత కథను ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని చెప్పిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అయితే అందులో మొట్టమొదటి నియమం ఏంటో తెలుసా? అయితే ఆ నియమం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందరికీ మన ఛానల్కి అయితే స్వాగతం అండి. మన ఛానల్లో అన్ని రకాల ట్రెడిషనల్ యాక్టివిటీస్ నాకు తెలిసినవి అయితే ఉంటుంటాయి. నాకు తెలిసిన ప్రతి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటుంటాను. అలానే చాలామంది కూడా ఈ ప్లాస్టిక్ అరటి ఆకులు, అరటి చెట్లు అనేవి డెకరేషన్గా వాడుతున్నారు. దయచేసి వాటిని అయితే వాడకండి. ఎందుకు అంటే ప్లాస్టిక్ మనమే స్వీకరించలేము. అట్లాంటిది అమ్మవారు ఎట్లా స్వీకరిస్తారు? లక్ష్మి అంటేనే నేచర్ కదండి. ఈ నేచురల్ థింగ్స్ ఉంటాయిగా, నేచురల్గా ఉన్న పువ్వులు ఆకులు పెట్టి పూజ చేయండి. కానీ ప్లాస్టిక్ పూలదండలు, ప్లాస్టిక్ అరటి ఆకులు, ప్లాస్టిక్ అరటి దవ్వలు డెకరేషన్ కోసం అయితే వాడుతున్నారు. అది చాలా తప్పండి. ఇది ఫంక్షన్ కాదు, మనకి శాస్త్రీయంగా చేసుకోవాల్సిన పూజ అనమాట. సో నేచురల్ ఆకులు ఎంత కాస్ట్ అయినా కొనండి. లేదు మీకు అంత కొనే ఇది లేకపోతే మీకు ఎక్కడి వరకు దొరుకుతాయో అక్కడ వరకే పెట్టండి. కానీ ప్లాస్టిక్ అయితే మాత్రం పెట్టకండి దయచేసి. అది మీకు శుభం కాకుండా అశుభంగా మారుతుందన్నమాట. సో దయచేసి అయితే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి ఈ పూజకైతే. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారు అంటేనే నేచర్ కదా, నేచర్తోనే కొలవాలి. కానీ మనం ఈ ఆర్టిఫిషియల్ అన్నీ పెట్టి ఆ పూజకి న్యాయం చేకూరుస్తామని నాకైతే అనిపించట్లేదు. సో ఇంకొకసారి ఆలోచించి చేయండి. అట్లానే మనకి మొట్టమొదటి నియమం ఏమైనా ఉంది అంటే అది ఏంటంటే, గోమయంతో మనం పూజ చేసుకునే స్థలంలో అలుక్కోవాలన్నమాట, శుద్ధి చేసుకోవాలి. గోమయంతో అలికి ముగ్గు పెట్టుకొని దానిపైన పీఠాన్ని పెట్టుకొని ఒక మండపంలా తయారు చేసుకొని అమ్మవారి బొమ్మ, కలసమా, ఫోటోనా మీకు ఏది వీలైతే అది పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా సెకండ్ నియమం ఏంటి అంటే, గోడకి ఆనించి అయితే అమ్మవారు ఫోటో పెట్టకూడదండి. చుట్టూ తిరిగేలాగా ఏర్పరచుకోవడం అనేది ఇది సెకండ్ నియమం అనమాట. చాలామందికి అవ్వని వాళ్ళు స్వయం ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీలైతే చేసుకుంటారని అయితే నాకు చెప్పాలనిపించింది. నేను మొన్ననే తెలుసుకున్నాను కాబట్టి ఈ విషయం మీకు కూడా చెప్పాలనిపించి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకొకటి, మన ఇంటి ద్వారలక్ష్మి అమ్మవారికి ఆహ్వానం చేస్తూ ద్వారలక్ష్మిని కూడా ఇగ్నోర్ చేయకండి. మీకు ఎలా వస్తే అట్లా అచ్చులు కూడా దొరుకుతున్నాయి కాబట్టి వాటిపైన డెకరేట్ చేసుకోండి. కానీ ఆర్టిఫిషియల్ అయితే మాత్రం పెట్టద్దు. సో ఇది నా రిక్వెస్ట్ అని అయితే అనుకోండి. చాలామంది ఒకరు చూసి ఒకరు పెడుతున్నారు అనమాట. వద్దు, అవి మనం అవాయిడ్ చేస్తేనే మనకి మంచిది అని అయితే నాకు అనిపిస్తుంది. అందుకే మీకైతే చెప్తున్నాను. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏవైనా తప్పులు ఉన్నా కూడా ఐఎమ్ సో సారీ అండి. తప్పు చెప్పాను అనిపిస్తే మాత్రం సారీ. సో ఇది ఈ వీడియో అనమాట. ఇలానే అన్ని రకాల వీడియోలు, ట్రెడిషనల్ యాక్టివిటీస్ మన ఛానల్లో ఉంటాయి. ముఖ్యంగా ద్వారలక్ష్మి అలంకరణలు కానీ చిన్న చిన్న ముగ్గులు, డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది ఈ వీడియో చాలా సింపుల్గా అయితే ఇలా అయితే చేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. Subscribe for more videos. Keep supporting. Thank you so much for watching. Bye bye.